శ్రీలక్ష్మి గారు డెవలప్మెంట్ పేరుతో మరి పెద్ద ఎత్తున నిధులు దుర్వినియోగం అయిందని, అట్లాగే ఆనాడు ఉన్నటువంటి పార్కు పేరు కూడా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి పేరు మీద ఉన్నటువంటి పార్కుని పేరు మార్పించి బలవంతంగా ఆవిడ తండ్రి గారి పేరు పెట్టాలి నిబంధనలకు విరుద్ధంగా. ఆయన ఇక్కడ చేసినటువంటి సేవ ఎప్పుడూ లేదు, ఆయన సర్వీస్ చేయలే. రైల్వే డిపార్ట్మెంట్లో చేసేవాడు, బయట ప్రాంతాల్లో పనిచేశారు తప్ప ఇక్కడ ఎటువంటి కార్యక్రమాలు చేయలేదు. కానీ ఆయన పేరు పెట్టడం కోసం అక్కడ విగ్రహం పెట్టించి ప్రభుత్వ నిధులతో, అది ఒక పైసా కూడా దానికి ఇవ్వకుండా ప్రభుత్వ నిధులతో కట్టినటువంటి పార్క్కి పేరు పెట్టుకుని బొమ్మ పెట్టుకుని ఇష్ట రాజ్యంగా వాళ్ళ అధికారం ఉందని చెప్పి చేసినటువంటి సందర్భంగా సిగ్గనిపిస్తుంది. దాదాపు 2,18,00,000 రూపాయలతో ఇవాళ పార్క్ డెవలప్మెంట్ పేరుతో నిధులు దుర్వినియోగం అనేది యథార్థం. దీని మీద సమగ్ర విచారణ జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఇదే కాదు, ఇంకా చాలా పార్కుల్లో కానీ చాలా దగ్గర కూడా ఇట్లాగే అవినీతి కార్యక్రమాలు జరిగినాయి. గతంలో మేము నిర్మాణం చేసినటువంటి పార్కులకు కూడా మరి ఓపెనింగ్ చేయకుండా కంప్లీట్ అయిపోయింది. కలెక్టర్ ఆఫీస్ బంగ్లా పక్కనే ఉన్నటువంటి పార్క్, కలెక్టర్ ఆఫీస్ పక్కన బంగ్లాకి మధ్యలో ఉన్నటువంటి పార్క్ పబ్లిక్ ఉపయోగపడకుండా ఓపెనింగ్ చేయకుండా దానికి మెయింటెనెన్స్ చేయని కారణంగా పార్కుకి సంబంధించినటువంటి గేటు తుప్పు పట్టేసి అక్కడ ఇరిగిపోయి ఒక ఆడుకున్నటువంటి పిల్లవాడి మీద పట్టి కూడా చనిపోవడం ఉంది. 6 సంవత్సరాల పిల్లవాడు. ఇన్ని పాపాలు చేసి, ఇన్ని దుర్మార్గాలు చేసి ఇవాళ ఖచ్చితంగా ఇవన్నీ కూడా తప్పకుండా వాళ్ళకి దగ్గర బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. సమగ్ర విచారణ జరగాల్సిన అవసరం ఉంది. దీని మీద ఖచ్చితంగా మున్సిపల్ మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాం. సమగ్ర విచారణ జరిపించి దీని వెనక ఉన్నటువంటి ఎవరినైనా వదిలే సమస్య.